హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయనగరం వంటకాలు. ఈరోజు వేడి వేడి పునుగుల రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రెసిపీ కొంచెం పాతదైనా సరే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎప్పుడూ చేసే పునుగులు కాకుండా ఈరోజు కాబూలీ శనగలతో పునుగులు తయారు చేసేసుకుందాం రండి. ముందుగా కాబూలీ శనగలు తీసుకొని 6 నుంచి 7 గంటలు నానబెట్టుకోవాలి. మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్కి రెడీ అయిపోతాయి. చూడండి కాబూలీ శనగలు అంతా ఎలా నానిపోయాయో. ఇప్పుడు వాటర్ అంతా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. మన ఇంట్లో ఏ మసాలాలు అయితే యూజ్ చేస్తామో ఆ మసాలాలు వేసుకోవాలి. అలాగే అల్లం 2 ఇంచులు, వెల్లుల్లి 5 నుంచి 6, కారానికి తగిన విధంగా ఎండుమిర్చి మరియు పచ్చిమిర్చిని తీసుకోవచ్చు. మీ రుచికి తగిన విధంగా కారానికి సరిపోయేటట్లుగా ఎండుమిర్చిని పచ్చిమిర్చిని తీసుకోవాలి. అలాగే అందులో ముందుగా మనం నానబెట్టుకున్న కాబూలీ శనగలు వేసుకొని రుచికి తగిన విధంగా ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి తింటున్నప్పుడు కాబూలీ శనగల ఫ్లేవర్ తెలుస్తుంది. మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదు. చూడండి పైన చూపించిన విధంగా చేత్తో పట్టుకుంటే పలుకులు పలుకులుగా అనిపించాలి. అప్పుడే మనకి శనగల రుచి తెలుస్తుంది. ఇలా మొత్తం మనం నానబెట్టుకున్న కాబూలీ శనగలన్నిటిని మిక్సీలో వేసి ఆడించుకోవాలి. ఈ మొత్తం పేస్ట్నంతటిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో చిన్న సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మన వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇంగ్రీడియంట్స్లో ఉన్న వాటర్ అంతా సరిపోతుంది. ఫైనల్గా ఇక్కడ ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ పిండి అంతా నానేలోగా మనం ఆయిల్ని మరిగించుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ మరుగుతున్నప్పుడే మనం చిన్న చిన్న సైజులో ఉండల్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేదా ఆయిల్ మరుగుతున్నప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటూ కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు అలాగే కదలకుండా ఉంచాలి. వాటిపైన ఉన్న నురుగ తగ్గిపోయింది అంటే అవి వేగిపోయినట్లే. అలాగే రెండో వైపు కూడా తిప్పుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోవాలి. ఇలా అన్నిటినీ విడతలుగా వేయించుకుంటే చాలు మన స్నాక్స్ రెడీ అయిపోతాయి. వీటిని స్నాక్స్గా అలాగే బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. అలాగే మీకు కాబూలీ శనగలతో ఏమైనా కొత్త రెసిపీస్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మీరు కూడా వీటిని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆన్ మై ఛానల్.